ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మొన్ననే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ పట్టణానికి 144 ఇళ్ళు మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో స్పష్టంగా పూర్తిగా కనబడతా ఉన్నది కాంగ్రెస్ నాయకుల పైరవీలు, అధికారులకు లాలుచిపడి చేసిన పనుల వల్లే అర్హులు కాని వ్యక్తులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవి. 2 ఎకరాల లోబడి ఎవరికైతే పొలాలు ఉంటాయో వాళ్ళకు కూడా వచ్చిన సందర్భాలు ఈ 144 పట్టాలలో ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పైరవీలు లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే అధికారుల యొక్క పారదర్శకంగా సర్వే చేసి ఇస్తారని చెప్పేసి మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో పైరవీలతోనే ఇందిరమ్మ ఇల్లు అనే కథగా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి కనపడతా ఉన్నది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇల్లు శాంక్షన్ అయితే హుస్నాబాద్ పట్టణానికి రావాల్సిన వాటా ఏడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నాం. దాదాపు 437 ఇళ్ళు హుస్నాబాద్ పట్టణానికి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి 3500 ఇచ్చినప్పుడు మా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన మిగతా ఇండ్లు ఏడికి పోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. మొదటి విడతలోనే 3500 ఇచ్చిర్రు, దాంట్లో ఎందుకు తగ్గించిర్రు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. తర్వాత ఏదైతే మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగిన ఇళ్ల జాబితాను ఎందుకు బహిర్గతం చేయలేకపోయారో అధికారులు మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంట్లోనే మనకు అర్థమవుతూ ఉన్నది పైరవీలతోనే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నది. అట్లాంటప్పుడు పారదర్శకంగా చేసినప్పుడు మరి నోటీస్ బోర్డులో ఎందుకు అతికించలేదు, బహిర్గతం ఎందుకు చేయలేదు, జాబితా లిస్టు ఎందుకు విలేకరులకు కానీ ప్రజలకు కానీ ఎందుకు తెలియజేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే రకంగా హుస్నాబాద్ పట్టణంలోని వెనుకబడిన కాలనీగా కేబీ కాలనీ ఉంటుంది. అక్కడంతా ఎస్సీలు దళితులు మాత్రమే ఉండే కాలనీ అది. గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 200 ఇండ్లను మరి ఇందిరమ్మ ఇళ్ళ కింద కేటాయించడం జరిగింది. దాదాపు 20-30 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా అప్పుడు ఒకటే రూమ్ ఇచ్చిన పరిస్థితి, అవన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చి కూలిపోయే పరిస్థితి ఉన్నది. అప్పట్లో వర్షాలు కొడితే మున్సిపల్ అధికారులే మీరు ఇల్లు ఖాళీ చేయాలి, ఇది కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మరి అధికారులు చెప్పంగానే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే శాసనసభ ఎన్నికలలో మరి ఆ కాలనీకి పోయి నేను అధికారంలోకి రాగానే మీ అందరికీ 200 మంది కుటుంబాలకు నేను ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మరి పొన్నం ప్రభాకర్ గారు ఈ కేబీ కాలనీకి సంబంధించిన పట్టణంలోని కేబీ కాలనీకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయాన్ని విస్మరించి కేవలం 10 ఇండ్లు మాత్రమే ఆ వార్డుకు కేటాయించడం జరిగింది. దీనికన్నా ఇంత దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మీరే కదా అసెంబ్లీ సాక్షిగా అక్కడున్న వారికి మేము ఇల్లు కేటాయిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. కేవలం 7 ఎస్సీలకు 3 బీసీలకు 10 ఇండ్లు మాత్రమే
ఇంతకన్నా సిగ్గుచేటు విషయం ఏదన్నా ఉన్నదా అంటే ఈ కేబీ కాలనీకి సంబంధించిన విషయం. ఎంతోమంది పేదలు ఆడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మన హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు, మాకందరికీ ఇళ్ళు వస్తాయని చెప్పేసి ఎంతోమంది మరి ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో దాదాపు హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2000 అప్లికేషన్స్ వస్తే కేవలం దాంట్లో 144 అర్హులుగా ప్రకటించడం దేనికి సంకేతం? మిగతా వాళ్ళు మరి అర్హులు కాదా అని చెప్పేసి వారి పక్షాన మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఇదంతా ఏదైతే మీరు ఎన్నికల హామీలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిరో కానీ దానికి అనుగుణంగా ఎక్కడా కూడా మీరు పనిచేసినట్టు అవుపడతలేదు. అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మీరు 144 కాకుండా మాకు రావాల్సిన వాటా 437 ఇళ్లను 7కి తరలించిర్రు. కరీంనగర్ తరలించిలా ఇంకేమన్నా మీకు సంబంధించిన దగ్గర కాన్స్టిట్యూన్సీలకు తరలించిర్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదంతా కల్లిబొల్లి మాటలు చెప్పి గతంలో అసమర్థ ఎమ్మెల్యే అని చెప్పి ఈ కరీంనగర్కు సంబంధించిన హుస్నాబాద్కు సంబంధించిన వాసి కాకపోయినా కూడా మేము అప్పుడున్న ఇక్కడున్న ప్రజలందరూ కూడా మరి గతంలో అసమర్థ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారిని గెలిపించడం జరిగింది. ఈయన ఏం పని చేస్తలేడు అని చెప్పేసి కరీంనగర్ నుంచి వచ్చినా కూడా ఇక్కడంతా ప్రజలంతా హక్కున చేర్చుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇట్లనైనా మొదటిసారిలోనే మంత్రివర్గంలోనే ఈ హుస్నాబాద్కు రాష్ట్ర మంత్రి